ఒక చిన్న గ్రామంలో సీత అనే మహిళ ఉండేది. ఆమె జీవితం చాలా సాధారణం. కాని హృదయం మాత్రం ఎంతో పవిత్రం. ఆమెకు భర్త ఉన్నాడు. ఒక చిన్న కుమారుడు కూడా. కాని వారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. రోజూ కడుపు నింపుకోవడమే కష్టం. ఇంట్లో అన్నీ ఉన్నట్టు కనిపించినా సంతోషం మాత్రం ఎక్కడా కనిపించేది కాదు. కష్టాల మొదలు. సీత భర్త పని లేక ఇబ్బందులు పడేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పని దొరకలేదు. కొడుకు కూడా తరచూ అనారోగ్యంతో బాధపడేవాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి కూడా డబ్బు ఉండేది కాదు. పక్కవాళ్లు కూడా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. లక్ష్మీదేవిని పూజ చేస్తే సంపద వస్తుందంటారు. నీ ఇంట్లో ఎందుకు లేదు అని అడిగేవారు. ఆ మాటలు సీత హృదయాన్ని గాయపరిచాయి. కాని ఆమె నమ్మకం మాత్రం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. భక్తి మార్గం. ప్రతి శుక్రవారం సీత చిన్న దీపం వెలిగించి మనసారా లక్ష్మీదేవిని ప్రార్థించేది. అమ్మా, నాకు సంపద అవసరం లేదు. నా కుటుంబం సంతోషంగా ఉండాలి. నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని కన్నీళ్లతో ప్రార్థించేది. ఆమెకు ఒక నమ్మకం ఉంది. లక్ష్మీ అమ్మ ఎప్పుడూ తన భక్తులను వదిలిపెట్టదు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. వారి చిన్న ఇల్లు కూలిపోవడానికి దగ్గరగా వచ్చింది. ఆ రాత్రి తినడానికి కూడా ఏమీ లేదు. బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు. సీత హృదయం పగిలిపోయింది. కాని ఆమె చేతులు మాత్రం ప్రార్థనలోనే ఉన్నాయి. అమ్మా, నేను ఇంకేం చేయలేను. నీదే ఆశ్రయం అని కళ్లలో నీళ్లతో చెప్పింది. ఆ రాత్రే ఒక వృద్ధురాలు వారి ఇంటి దగ్గరకు వచ్చింది. చాలా బలహీనంగా కనిపించింది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది. ఏదైనా తినడానికి ఉందా అని అడిగింది. సీత దగ్గర ఉన్న ఒక్క ముద్ద అన్నం కూడా ఆమె ఆ వృద్ధురాలికి ఇచ్చింది. ఆమె భర్త ఆశ్చర్యపోయాడు. మనకు ఏమీ లేదు. అయినా నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగాడు. సీత నవ్వుతూ చెప్పింది, ఆకలితో ఉన్నవారికి ఇచ్చేది దేవుడికే ఇచ్చినట్టే. ఆ వృద్ధురాలు ఒక్కసారిగా వెలుగుతో మెరిసిపోయింది. ఆమె రూపం మారింది. అది ఎవరంటే సాక్షాత్ మహాలక్ష్మీదేవి. సీత ఆశ్చర్యంతో కాళ్లపై పడిపోయింది. లక్ష్మీ అమ్మ ప్రేమగా చెప్పింది, బిడ్డా, నేను నీ భక్తిని పరీక్షించాను. నీకు ఎంత కష్టం ఉన్నా నీవు దయను వదల్లేదు. నమ్మకాన్ని కోల్పోలేదు. ఇప్పటినుండి నీ ఇంట్లో ఎప్పుడూ అన్నం తక్కువ కాదు. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. నీ జీవితంలో సంతోషం నిండిపోతుంది అని చెప్పి లక్ష్మీదేవి అదృశ్యమైంది. ఆ రోజు నుండి సీత జీవితంలో మార్పు వచ్చింది. భర్తకు మంచి పని దొరికింది. కొడుకు ఆరోగ్యంగా మారాడు. ఇంటి లోపల మాత్రమే కాదు, హృదయంలో కూడా సంపద నిండిపోయింది. ఈ కథ మనకు చెప్పేది ఒకటే. సంపద అంటే కేవలం డబ్బు కాదు. నిజమైన సంపద నమ్మకం, దయ, ప్రేమ. కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని నమ్మడం ఆపకండి. మన హృదయం మంచిగా ఉంటే దేవుడు తప్పక కాపాడతాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి.